చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఇలా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి గులాబ్ జామును. ఒకప్పుడు నాకు కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయంటే నేను ఆ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేశాను. మరి లేట్ ఎందుకు, మీరు కూడా చూసేయండి. ముందుగా గులాబ్ జామున్ పిండిని ఇలా పాలతో చపాతీ పిండిలా కలుపుకోండి. కలిపేసాక వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకున్నాక ఇలా ముద్దలా అయ్యాక కొంచెం నెయ్యి వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టి పక్కన పెట్టేయండి. కానీ వెంటనే చేయకండి, ఒక 10 మినిట్స్ అయినా గ్యాప్ ఉండాలి. నేనైతే అరగంట పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇది క్రాక్స్ లేకుండా చుట్టుకోవాలి. మనము పంచదార వేసుకొని ఇంకా 2 గ్లాసులు వాటర్ వేసుకొని లేతపాకంగా రానివ్వాలి. మరి ముద్ర అవసరం లేదు. అందులో నేను 2 యాలకులు ఇంకా కుంకుమ పువ్వు వేసుకొని చల్లారబెట్టుకున్నాను. షుగర్ మొత్తం కరిగి లేతపాకం వచ్చాక చల్లారింది. ఈలోగా ఇవి గులాబ్ జాములన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. మీకు మరీ ఎక్కువ కలర్ రావాలంటే మరీ ఎక్కువ వేయించుకోవచ్చు. హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా లోపల వరకు కుక్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ వేయించుకోవాలి. 1 బై 1 మొత్తం వేగిపోయాక అప్పుడు షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇవి నేను 3 విడతలుగా వేసాను. అప్పటికే అంటుకుపోతాయి అనేసి భయంతో వేసాను, కానీ బాగా వేగిపోయాయి. ఇలా గరిటతో కొంచెం బబుల్స్ ఏం లేకుండా కలుపుకుంటూ చేస్తుండాలి. పూర్తిగా బబుల్స్ మొత్తము వదిలిపోయాక మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వేగిపోయాయో. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోండి. మొత్తం వేసుకున్నాక మనం ముందుగానే చల్లారబెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, ఇందులో అవన్నీ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేయండి. చూడండి వెంటనే నానిపోతాయి, కానీ మనకు చల్లారేకి కూడా ఇలానే ఉంటాయి. మీరు చూడండి, ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి ఎప్పుడు చేసినా గులాబ్ జాములు పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను 10 మినిట్స్కి చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా చేశాను. ఈ వీడియో ఎప్పటికి వస్తుంది